జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. యష్ యష్ రే, ఏంట్రా తాగొచ్చావా? యష్ ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోతున్నావు అసలు? మళ్ళీ తాగుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా? అత్తయ్య, యష్ని ఇప్పుడేమీ అడగకండి. తన పరిస్థితి బాగోలేదు. నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. అది కాదమ్మా, మందు మానేశానని చెప్పినవాడు మళ్ళీ ఇలా తాగి రావడం ఏంటమ్మా? అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి అనుకుంటే మళ్ళీ వీడు ఇలా తయారవుతున్నాడేంటమ్మా? ప్లీజ్ అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సారీ సింధు, అప్పటికి నేను యష్కు చెప్తూనే ఉన్నాను వద్దురా మందు తాగొద్దు అని. అయినా నా మాట వినలేదు. ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు. థ్యాంక్స్ భాస్కర్. యష్ పద. సింధు, ప్రాబ్లమ్స్తో నా మైండ్ అంతా చాలా బరువుగా అనిపించింది. స్ట్రెస్తో తల బద్దలైపోతుంది. ఆ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలో తెలియక తాగేసాను. సారీ సింధు. యష్ జాగ్రత్త యష్. ఏంటిది? పడిపోతావు యష్. పడిపోయినా పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు సింధు. రా యష్. జాగ్రత్త యష్. నువ్వు కూర్చో. సారీ సారీ సింధు. యష్, నేను నీకు భోజనం తీసుకొస్తాను. వద్దు సింధు, నాకు తినాలని లేదు. తినకుండా ఆకలితో ఎలా పడుకుంటావు? కొంచెం పెరుగన్నమైనా తిను ప్లీజ్ యష్. నేను త్వరగా తీసుకొస్తాను. యష్ తిను. నువ్వు వద్దని చెప్తే ఏంటి సింధు? నా బంగారం కాదు, కొంచెం తిను. ఇంకా చాలు సింధు. ఈ ఒక్క ముద్ద తిను. రిషి, శశి, మీరు ఇంకా పడుకోలేదా? అమ్మా, నాన్నెందుకు ఇలా ఉన్నారు? నాన్నకేమైందమ్మా?
మీ నాన్నకేం కాలేదమ్మా. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంతే.